హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. కాంగ్రెస్ గూండాగిరి, బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై నవీన్ యాదవ్ సోదరుడి దౌర్జన్యం. నియోజకవర్గం నుంచి వెళ్ళండి, రేపటి నుండి కనిపిస్తే ఏసేస్తా. మాగంటి సునీత గోపీనాథ్ తరపున ప్రచారం చేస్తే చంపేస్తాం. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు వెంకట్ యాదవ్ గ్యాంగ్ బెదిరింపులు. వికాస్పూర్లో ప్రచారం చేస్తుండగా 15 మందితో వచ్చి వార్నింగ్. బీఆర్ఎస్ జెండాలు, ఓటర్ లిస్టు, కరపత్రాలు లాక్కున్న వైనం. నవీన్ యాదవ్ బెదిరించి గంట గడవక ముందే దౌర్జన్యం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తాత మధు. బీఆర్ఎస్ బృందం తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన శాస్తి చేస్తారు. తాత మధు. బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలపైనే దాడికి తెగబడితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్న. కల్తీ నెయ్యి కేసు, ₹25 కిలోకు కమిషన్. శ్రీవారి లడ్డు కల్తీ కేసులో కుట్రకోణం. పథకం ప్రకారమే బోలేబాబా డైరీపై అనర్హత వేటు. ఆ స్థానంలో అగ్రి ఫుడ్ ప్రవేశానికి లైన్ క్లియర్. ₹50 లక్షల వరకు ముడుపులు. మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు. డిసెంబర్ 9న కేబినెట్కు కొత్త కళ, భారీ మార్పులు. కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు అవుట్. కొత్తగా రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, మదన్ మోహన్ రావులకు మంత్రి పదవులు. డిప్యూటీ సీఎంగా పీసీసీ చీఫ్ మహేష్, మంత్రి పొన్నంకు పార్టీ పగ్గాలు. జాబితాలో మల్రెడ్డి, రంగారెడ్డి, ఆదిరెడ్డి శ్రీనివాస్, కడియం శ్రీహరి, బాలు నాయక్, బీర్లా ఐలయ్య యాదవ్. అభివృద్ధి చేయని పార్టీలు మనకెందుకు, ఆర్జేడీ కాంగ్రెస్లోది 5K సర్కార్ అంటూ విమర్శలు. బయటకు కలిసి ఉన్నట్లు కనిపించిన అంతర్గతంగా కొట్లాడుకునే నేతలు. బీహార్ను ఆర్జేడీ కాంగ్రెస్ ఎప్పటికీ అభివృద్ధి చేయలేవు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ. తుఫాన్ బాధితులను ఆదుకుంటాం, రైతాంగానికి అండగా ఉండాలి. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఇన్ఛార్జి అధికారిని నియమించాలి. ప్రతి ఐకేపీ సెంటర్ నుంచి ఏ రోజుకు ఆ రోజు సాయంత్రం రిపోర్ట్ తెప్పించుకోవాలి. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలి. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. ఓరుగల్లు కన్నీరు, చెరువులను తలపించిన కాలనీలు. ఇళ్లలోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజలు. పడవల సహాయంతో కాపాడిన డీఆర్ఎఫ్ బృందాలు. లోతట్టు ప్రాంతాల్లో మంత్రి, ఎంపీ, కలెక్టర్ల పర్యటన. చెరువుల నాలాల ఆక్రమణతోనే ఏటా ఈ పరిస్థితి. వర్షాలకు పలు జిల్లాలో 6 మృతి, పలువురు గల్లంతు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం ఏరియల్ సర్వే. 2 దశల్లో ప్రాణహిత చేవెళ్ల. తొలి దశ కింద ఉమ్మడి ఆదిలాబాదుకు నీళ్లు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నీళ్లు తరలించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సరఫరా. మొదటి దశ కింద ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీటి సరఫరా పనులు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. మంత్రివర్గం ఆమోదించాక డిపిఆర్ రూపకల్పన.